మీ దగ్గరకు వచ్చి జాతకం చెప్పించుకోవాలంటే ఎంత తీసుకుంటారు మీరు? నేను 6,000 తీసుకుంటాను. చాలా అపాయింట్మెంట్ ఎన్ని రోజులకు దొరుకుతుంది వేణుస్వామికి? అది నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. నేను కావాలని ఆపను కదా, నా షెడ్యూల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక 15 days యూరప్ పోయినప్పుడు నేను పని మీదనే పోయినా, అయినప్పటికీ ఇప్పుడు అక్కడ నాకు టఫ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నాకున్న వ్యాపకాలు చాలా ఎక్కువ కాబట్టి ఆ వ్యాపకాలు కంప్లీట్ చేసుకుంటూ నా పర్సనల్ ఫ్యామిలీకి టైం ఇచ్చుకుంటూ నేను ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి నేను చాలా తక్కువ, అంటే ఇంకొకటి ఏంటంటే నా దృష్టిలో డబ్బు సంపాదించేవాడు, డబ్బు కావాలనుకునేవాడు తోపేమో కానీ డబ్బును వద్దనుకునేవాడు చాలా పెద్ద తోపు. సో నేను డబ్బును వద్దనుకునే రకం. డబ్బు సంపాదిస్తూ డబ్బును వద్దనుకుంటున్నారా? ఎందుకంటే డబ్బు ఇంపార్టెంట్ అన్నారు. ఎందుకంటే డబ్బు కంటే గౌరవాన్ని ఎక్కువగా తీసుకుంటా. ఒక్కటే గుర్తుపెట్టుకో అమ్మా, ఇప్పుడు చాలా పార్టీల గురించి, చాలా వ్యక్తుల గురించి సమాజంలో చాలా రకాల ప్రాపగండా జరుగుతుంది. ప్రతి పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉంది, ప్రతి హీరోకి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఈ వింగ్ ఏం చేస్తుంది అంటే మనల్ని మనం పొగుడుకోవడమే కాకుండా ఎదుటి వ్యక్తిని బట్టలు ఇప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది నేను మాట్లాడేది సోషల్ మీడియా వింగ్ల గురించి మాట్లాడుతున్నా. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు నా ఆఫీస్కు నువ్వు వచ్చినావు, నీకు ఎక్కడన్నా నా నేమ్ ప్లేట్ వేణుస్వామి అని కనిపించిందా? లేదు. కనీసం ఇప్పటి వరకు నా ఫోటో నువ్వు చూసినావా నా ఆఫీస్లో? లేదు. నేను బెట్టుగాటి అడుగుతున్నా, ఈ రోజు వరకు ఏ టీవీలో కానీ, ఏ ఛానల్లో కానీ, ఏ పేపర్లో కానీ నా గురించి ఏదైనా యాడ్ చూసినావా? దట్ ఈస్ వేణుస్వామి. అసలు యాడ్స్ రన్ చేయకుండానే ఇంత, దట్ ఈస్ వేణుస్వామి బికాస్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. సో అదే నా దమ్ము, నా ధైర్యం.